సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మునగాల మండలంలో పట్టుబడిన 2 కేజీల గంజాయికి సంబంధించిన వివరాలపై శుక్రవారం కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మునగాల మండలంలో పట్టుబడిన 2 కేజీల గంజాయికి సంబంధించిన వివరాలపై శుక్రవారం కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, సులువుగా డబ్బులు సంపాదించే ప్రక్రియలో ఒడిశా రాష్ట్రం కెందుగూడ, మల్కజ్గిరి జిల్లా చింద్రకొండ, పావురూడి సంబంధించిన పంగి సీతారాం, చిత్రకొండ చుట్టుపక్కల ప్రాంతాలలో గంజాయిని గుర్తు తెలియని వాళ్ళ దగ్గర నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎంజాయ్ సేవించే వారికి, కావాల్సిన వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తూ 3 నెలల క్రితం తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా నుండి 3 వ్యక్తులు ప్రేమ్ కుమార్, మహేష్లు బైకులపై సీతారాం పంగి వద్దకు వెళ్లి 1 కేజీ 2000 చొప్పున గంజాయిని కొనుక్కున్నారని వెల్లడించారు. ఈ విధంగా తెచ్చిన గంజాయిని కొంటావా వారు తాగడానికి ఉంచుకొని మిగతాది చిన్న చిన్న ప్యాకెట్లు చేసి 500 రూపాయల చొప్పున అమ్ముకుంటూ ఆ విధంగా 2-3 సార్లు గంజాయి తీసుకొచ్చి తాగుతూ అమ్ముకుంటున్నారని, ఇలా గంజాయి సేవిస్తూ విక్రయిస్తూ ఉండగా నమ్మదగిన సమాచారం మేరకు మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ 9 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగిందని వారన్నారు. డబ్బును సులువుగా సంపాదించాలని యువత ఆలోచనలు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి తప్పుపట్టారు. గంజాయి మత్తులో యువత తమ భవిష్యత్తు ఆగం చేసుకోవద్దని, గంజాయి నివారణకు సుదీర్ఘ పోరాటం పోలీస్ వ్యవస్థ చేసిందని, ఎట్టి పరిస్థితుల్లో గంజాయి విక్రయించడంపై ఉక్కుపాదం మోపుతుందని, స్మార్ట్ మొబైల్స్ వాడుకునే వాళ్ళు మొబైల్స్లో అత్యాశకు వెళ్లి సైబర్ క్రైమ్ నుండి వస్తున్నటువంటి సమస్యలను కనిపెట్టాలని, సెల్ ఫోన్లో ఎటువంటి లింకులను క్లిక్ చేయకుండా జాగ్రత్త పడాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ టాస్క్ సిఐ మునగాల, ఎస్ఐ మునగాల మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మా మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అండ్ సిఐ రామకృష్ణారెడ్డి వాళ్ళ సిబ్బందికి వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు ఈ గంజాయి గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ కందుగూడ అని చెప్పేసి ఒరిస్సా రాష్ట్రంలోని చిత్రకొండ రిజర్వాయర్ ఉంటుంది, అక్కడ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అది. సో అది ఒరిస్సా రాష్ట్రం వైపు ఆ చిత్రకొండ దగ్గర కందుగూడ గ్రామం నుంచి ఈ సీతారాం పంగి అనే ఒక వ్యక్తి అక్కడ గంజాయి సాగు చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అతను ఇక్కడికి అక్రమంగా రవాణా చేసి ఇక్కడ లోకల్లో ఉండబడే ఈ ప్రేమ్ కుమార్, ప్రేమ్ రాజ్ ఇలియాస్ ప్రేమ్ రాజ్, తర్వాత కేరీ, మహేష్ వీళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది. వీళ్ళు ఇంటర్న్గా ఇక్కడ యూజర్స్కి రహస్యంగా, ఇప్పుడు మీకు తెలుసు ఇక్కడ మనం కోదాడ, హుజూర్నగర్ ప్రాంతంలో గంజాయి మీద ఉక్కుపాదం పెడుతున్నాము. సో ఈవెన్ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా చాలా పెద్ద ఎత్తున దర్యాప్తు చేసి దాని లోతుపాట్లోకి వెళ్ళి అది ఎంత దూరంలో అంత మూలాలకు వెళ్ళి పట్టుకోవడం జరుగుతున్నది. సో ఈ క్రమంలో రహస్యంగా వీళ్ళు ఈ కుమరబండ క్రాస్ రోడ్ దగ్గర ఈ గంజాయి క్రయ విక్రయాలు చేసుకుంటూ ఉన్న క్రమంలో నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మునగాల పోలీసులు పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా, అందులో మొత్తం 9 మంది ఉన్నారు, 8 మందిని పట్టుకోవడం జరిగింది. ఒక వ్యక్తి పరారీలో ఉన్నాడు, కేరీ అనే వ్యక్తి. ఈ అరెస్ట్ చేసిన 9లో 8 మందిని కూడా ఈరోజు కోర్టుకు పంపించడం జరుగుతుంది. గంజాయి అనేది ముఖ్యంగా ఈ మా పరిధిలో కోదాడ డివిజన్ పరిధిలో హుజూర్నగర్ అండ్ కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పూర్తిస్థాయి నిర్మూలనకి పూనుకోవడం జరిగింది. మీకు తెలుసు, అటు ఎక్సైజ్ శాఖను కూడా సమాయత్తం చేసినాము. ఇక్కడ గతంతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గించగలిగినాము. ఇంకా ఉన్నదాన్ని కూడా ఈ సంవత్సరం పూర్తిగా నిర్మూలన చేసే దిశగా అందరము కలిసి పనిచేస్తున్నాము. మేము ప్రజలను కూడా కోరుకుంటున్నాము, మీడియాను కూడా కోరుకుంటున్నాము. ఈ గంజాయి తాలూకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఏ చిన్నది ఉన్నా కూడా మీరు నేరుగా నాకు కానీ, మీకు నమ్మకం ఉన్న ఏ పోలీస్ అధికారికి కానీ మీరు